హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు ఈ 2024 సంవత్సరంలో ఈ ఆగస్టు నెలలో మనకి వరలక్ష్మి వ్రతం, రాఖీ పండుగ, మంగళగౌరి వ్రతం, ఇలా అన్ని పండుగలు కూడా ఈ నెలలోనే ఉన్నాయి. అవి ఎప్పుడు వస్తాయి, ఏ రోజున మంచి రోజు అనే విషయం గురించి మీకు పూర్తిగా ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. అంతకన్నా ముందుగా నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. మనకి ఈ ఆగస్టు నెలలో ఆగస్టు 2వ తారీఖున ఆషాఢ మాసంలో వచ్చే బహుళ త్రయోదశి సాయంత్రం 3:38 వరకు ఉంటుంది. ఆర్ద్ర నక్షత్రం ఉంటుంది. ఈ రోజున మాస శివరాత్రిగా జరుపుకుంటారు. అంటే ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్దశి రోజున మనం మాస శివరాత్రిని జరుపుకుంటాము. అందులోనూ ఈ రోజున ఆరుద్ర నక్షత్రం అంటే శివుడు జన్మ నక్షత్రం. ఈ రోజున చాలా ప్రాముఖ్యమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రోజున మనం శివుడిని పూజించటం వలన, శివుడికి అభిషేకం చేయటం వలన మనకి ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే 3వ తారీఖు ఆషాఢ మాసంలో వచ్చే బహుళ చతుర్దశి. ఈ రోజున ఆశ్లేష కార్తె ప్రారంభం ఈ రోజునే ఉంటుంది. తర్వాత 4వ తారీఖు ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య. ఈ రోజున చాలా ప్రాముఖ్యమైన రోజు. ఈ రోజున ఆదివారం, అమావాస్య రెండూ కూడా కలిసి వచ్చిన రోజు కాబట్టి పితృదేవతలకు ఎంతో ప్రీతికరమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రోజునే చౌడేశ్వరి జయంతి, ఫ్రెండ్షిప్ డే ఈ రోజే ఉంటుంది. బోనాలు ఆఖరు ఈ రోజునే ఉంటుంది. పుష్యార్క యోగం అంటే పుష్యమి నక్షత్రం ఆదివారం కలిసి వచ్చిన రోజున మనం పుష్యార్క యోగంగా చెప్పుకోవచ్చు. ఈ రోజున చుక్కల అమావాస్యకు ఈ రోజునే ఉంటుంది. ఈ రోజున పితృదేవతలను పూజించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే గ్రామ దేవతలను పూజించడం వలన అంతా మంచి జరుగుతుంది. పిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి అనారోగ్యాలు కలగకుండా కూడా ఈ రోజున మన గ్రామ దేవతలను పూజించడం మంచిది. తర్వాత 5వ తారీఖు ఈ రోజు నుంచే మనకి శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రోజున శ్రావణ శుక్ల పాడ్యమి. ఈ రోజున ఆశ్లేష నక్షత్రం ఉంటుంది. ఈ రోజున చంద్రదర్శనం, వర్ష ఋతువు ప్రారంభం ఈ రోజునే ఉంటుంది. తర్వాత 6వ తారీఖు శ్రావణ మాసంలో వచ్చే మొదటి మంగళవారం, శ్రావణ శుక్ల విధియ ఉంటుంది. ఈ రోజున శ్రావణ మంగళ గౌరీ వ్రతం ఈ రోజునే జరుపుకుంటారు. కొత్తగా పెళ్ళైన వారు ఈ రోజున మంగళగౌరి వ్రతం అత్తగారింట్లో ఆచరించుకోవటం చాలా మంచిది. ఈ రోజునే ప్రతి ఒక్కరు కూడా శ్రీ సౌభాగ్యం కోసం గౌరీదేవిని పూజించటం చాలా మంచిది. తర్వాత ఆగస్టు 8వ తారీఖు శ్రావణ మాసంలో వచ్చే శుక్ల చవితి. ఈ రోజునే దూర్వ గణపతి వ్రతం అంటే ప్రతి మాసంలో వచ్చే 2 చవితుల్లో కూడా మనం విఘ్నేశ్వరుని పూజించటం చాలా మంచిది. దూర్వ గణపతి అంటే దూర్వ అంటే గరిక. ఈ రోజున గణపతిని గరికతో పూజించటం వలన మనకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈ రోజున నాగ చతుర్థి, వాల్మీకి పూజ ఈ రోజునే ఉంటుంది. నాగుల చవితి ఈ రోజునే అంటే పుట్టలో పాలు పోయటం చాలా మంచిది. తర్వాత ఆగస్టు 9వ తారీఖు శ్రావణ మాసంలో వచ్చే శుక్ల పంచమి. ఈ రోజున నాగ పంచమి, గరుడ పంచమి అని కూడా అంటారు. ఈ రోజున సర్పదోషాలు ఉన్నవాళ్ళు పుట్టలో పాలు పోయటం వలన సర్పదోషాలు తొలగిపోతాయి. తర్వాత ఆగస్టు 10వ తారీఖు ఆగస్టు 10వ తారీఖున శ్రావణ మాసంలో వచ్చే శుక్ల షష్ఠి ఉంటుంది. ఈ రోజునే కల్కి జయంతి. దశావతారాల్లో విష్ణుమూర్తి అవతారాల్లో ఒక అవతారమైన కల్కి ఈ రోజునే పుట్టినరోజుగా జరుపుకోవచ్చు. ఈ రోజున విష్ణుమూర్తిని పూజించాలి. తర్వాత 11వ తారీఖు శ్రావణ మాసంలో వచ్చే శుక్ల సప్తమి ఉంటుంది. ఈ రోజున స్వాతి నక్షత్రం ఉంటుంది. ఈ రోజునే మనం భాను సప్తమిగా జరుపుకుంటాం. భాను సప్తమి అంటే ఆదివారం, సప్తమి రెండూ కూడా కలిసి వచ్చిన రోజున మనం భాను సప్తమిగా జరుపుకుంటాం. ఈ రోజున సూర్యుని పూజించడం వలన అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ రోజునే తులసీదాస్ జయంతి కూడా ఈ రోజునే జరుపుకుంటారు. తర్వాత ఆగస్టు 13వ తారీఖు శ్రావణ మాసంలో వచ్చే శుక్ల నవమి ఉంటుంది. ఈ రోజున కుమార నవమిగా జరుపుకుంటారు. అలాగే ఈ రోజునే శ్రావణ మాసంలో వచ్చే 2వ మంగళవారం. ఈ రోజున మొదటి రోజు మంగళగౌరి వ్రతం ఆచరించుకోలేని వాళ్ళు ఈ రోజున కూడా మంగళగౌరీదేవి వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. తర్వాత ఆగస్టు 15వ తారీఖు శ్రావణ మాసంలో వచ్చే శుక్ల దశమి ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది. ఈ రోజున భారతీయ స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవచ్చు. ఈ రోజున అరవింద యోగి జయంతి ఈ రోజునే ఉంటుంది. తర్వాత ఆగస్టు 16వ తారీఖు శ్రావణ మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి. ఈ రోజున చాలా మంచి రోజు. ఈ రోజు శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం. ఈ రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. ఈ రోజునే దామోదర ద్వాదశి, వైష్ణవ మధ్వ ఏకాదశి ఈ రోజునే ఉంటుంది. ఈ రోజున లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని పూజించటం వలన ప్రతి ఒక్కరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతారు. ప్రతి ఒక్కరూ కూడా సుఖశాంతులతో ఉంటారు. తర్వాత
17వ తారీఖు ఆగస్టు 17వ తారీఖు శ్రావణ మాసంలో వచ్చే శుక్ల త్రయోదశి ఉంటుంది. ఈ రోజున సింహ సంక్రమణం మకా కార్తె ప్రారంభం ఈ రోజే ఉంటుంది. తర్వాత ఆగస్టు 18వ తారీఖు ఈ రోజున ఆదివారం సూర్యనారాయణని పూజించడం వలన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. తర్వాత ఆగస్టు 19వ తారీఖు శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, శ్రవణ నక్షత్రం రెండూ కూడా కలిసి వచ్చిన రోజు, చాలా మంచి రోజు. ఈ రోజున శ్రవణ నక్షత్రం రోజున ప్రతి వెంకటేశ్వర స్వామి గుళ్ళల్లో మనకి కళ్యాణం అనేది జరుపుతారు. కాబట్టి ఈ రోజున ఆ కళ్యాణాన్ని వీక్షించడం వలన లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం రెండరు కూడా మనకి అనుగ్రహాన్ని ఇస్తారు. అలాగే పెళ్లి కాని వాళ్ళు ఈ కళ్యాణాన్ని చూడటం వలన పెళ్లి త్వరగా అవుతుంది. అలాగే ఈ రోజునే రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతి, అధర్వణ జయంతి, ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం, ప్రపంచ మానవతా దినోత్సవం, జంధ్యాల పౌర్ణమి, గాయత్రీదేవి జయంతి కూడా ఈ రోజునే ఉంటుంది. చాలా ముఖ్యమైన రోజు, చాలా ప్రాముఖ్యమైన రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. తర్వాత 21వ తారీఖు శ్రావణ మాసంలో వచ్చి బహుళ విధియ ఉంటుంది, శతభిష నక్షత్రం ఉంటుంది. ఈ రోజున రాఘవేంద్ర స్వామిని పూజించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. తర్వాత ఆగస్టు 22వ తారీఖు చాలా ముఖ్యమైన రోజు. ప్రతి మాసంలో వచ్చే 2 చవితుల్లో కూడా మనం విఘ్నేశ్వరుని పూజించడం చాలా మంచిది. అందులోనూ పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజు మనం చాలా ముఖ్యమైన రోజుగా జరుపుకుంటాం. ప్రతి మాసంలో సంకటహర చతుర్థిని జరుపుకుంటాం. ఈ రోజున వినాయకుడిని పూజించడం వలన మన కష్టాలన్నీ తొలగిపోతాయి. తర్వాత ఆగస్టు 24వ తారీఖు శ్రావణ మాసంలో వచ్చే బహుళ పంచమి ఉంటుంది. ఈ రోజున బలరామ జయంతి, శ్రీ వెంకయ్య స్వామి ఆరాధన ఈ రోజునే ఉంటుంది. తర్వాత 26వ తారీఖు ఈ రోజున శ్రావణ మాసంలో వచ్చే బహుళ సప్తమి ఉంటుంది, కృతికా నక్షత్రం ఉంటుంది. ఈ రోజున శ్రీకృష్ణ జయంతి ఈ రోజే ఉంటుంది. మహిళా సమానత్వ దినోత్సవంగా ఈ రోజున జరుపుకుంటారు. అలాగే ఈ రోజున శ్రీకృష్ణుని పూజించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. తర్వాత 27వ తారీఖు ఈ రోజున వైష్ణవులు శ్రీకృష్ణ జయంతి, గోకులాష్టమి ఈ రోజున జరుపుకుంటారు. అలాగే 29వ తారీఖు మతత్రయ ఏకాదశి, గురు ఏకాదశి, గురువారం ఏకాదశి రెండూ కూడా కలిసి వచ్చిన రోజున గురు ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ రోజున దత్తాత్రేయ స్వామిని అలాగే వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. తర్వాత 30వ తారీఖు ఆ శ్రావణ మాసంలో వచ్చే బహుళ ద్వాదశి ఉంటుంది. ఈ రోజున పుబ్బా కార్తె ప్రారంభం ఈ రోజే ఉంటుంది. అలాగే ఈ రోజునే శ్రావణ మాసంలో మనకి 4వ శుక్రవారం ఈ రోజునే ఉంటుంది. ఈ రోజున కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. 2వ శుక్రవారం వీలు కాని వాళ్ళు ఈ రోజున ఆచరించుకోవచ్చు. తర్వాత 31వ తారీఖు శని త్రయోదశి, శనివారం త్రయోదశి రెండూ కూడా కలిసి వచ్చిన రోజున శని త్రయోదశిగా జరుపుకుంటాము. ఇవండి ఈ 2024వ సంవత్సరంలో ఆగస్టు నెలలో మనకి పండగలు మరియు వాటి యొక్క ప్రాముఖ్యత గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.